హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు రెడ్ కలర్ చట్నీ అంటే ఎండుమిర్చి టమాటా చట్నీ అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చూసే ఉంటారు. ఇంకా మన అమ్మమ్మలో నాయనమ్మలు అమ్మ ప్రేమగా వండి వేడి వేడి రైస్లో నెయ్యి వేసి గోరుముద్దలు పెట్టిన రోజులు గుర్తొస్తున్నాయి కదా. ఖచ్చితంగా గుర్తొస్తాయండి. ఇది ట్రెడిషనల్ వంట కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఈ పచ్చడి అయితే టేస్టీగా చేసేసుకోవచ్చు. అర కేజీ టమాటాలు, ఒక 20 ఎండుమిర్చి తీసుకోవాలి. మిర్చి తుంచుకొని విత్తనాలతో సహా కళాయిలో వేపుకోవాలి. ధనియాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో వేగనివ్చాలి, మాడకుండా దోరగా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగుతుంది కదా. వేగుతున్నప్పుడు మనం అటు టమాటాలు కట్ చేసుకోవాలి. అర కేజీ టమాటాలు తీసుకున్నాం కదా, మన కారాన్ని బట్టి మిరపకాయలు ఎన్ని పడతాయో చూసి వేసుకోవాలి. టమాటాలు అట్లా వేయకుండా 4 భాగాలుగా చీల్చి వేస్తే త్వరగా వేగుతాయి, త్వరగా మగ్గుతాయి. కళాయిలో కలువలు తామర పువ్వులాగా కనబడుతున్నాయి కదండి అందంగా. చాలా పని కూడా తేలికగా అవుతుంది, త్వరగా మగ్గుతాయి మన పచ్చడి రెడీ చేసుకోవడానికి. టమాటాలు సిమ్లో పెట్టి అటు ఇటు ద్వారగా మగ్గనిచ్చినట్లయితే మనకి పచ్చడికి ప్రిపేర్ అయినట్టు తెలిసిపోతుందండి. ఈ అరోమా అనేది మనకి బాగా ఉంటుంది. దించే ముందు కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా మగ్గిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని 4 భాగాలు కట్ చేసి వేసుకోవాలి. అది మనం తినేటప్పుడు పంట కింద తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి వేయించుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయలు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి. దంచే ముందు మనం 5 నిమిషాలు దంచినట్లయితే మనకు కారపొడి రెడీ అవుతుంది. తరువాత వెల్లుల్లి రెబ్బలు 5, 6 వేసుకొని దంచుకోవాలి. తర్వాత మనకి ఇటు టమాటాలు వేగాయి కదండి, వేగిన దాన్ని ఆ కారపొడిలో వేసుకొని చిన్నగా రుబ్బుకోవాలి. మనకి ఎంతో హెల్దీగా, ఎంతో కలర్ఫుల్గా రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఎండుమిర్చి టమాటా చట్నీ. ఇది నాయనమ్మలు అమ్మమ్మలు ఎంతో ప్రేమగా చేసి మనకు పెట్టేవాళ్ళు. ఈ వంటను చాలామంది మర్చిపోయారు. మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అనేది రాదండి, మనం రోట్లో నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి రైస్లో ఎండుమిర్చి టమాటా చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అంతే, మాటలు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ అందరికీ సిస్టర్స్ గుర్తొచ్చుంటారు. మక్క బలి చేసేది, మా అమ్మ బలి చేసేది అని మీకు అనిపిస్తుంది కదా. అనిపించిన ప్రతి ఒక్కళ్ళు చిన్న లైక్ ఇస్తారు కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు హెల్దీ వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.